హలో అండి. తెలుసుకో ట్రేడర్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అనమాట. సో, మనం బిగినర్స్ ఒక చార్ట్‌ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, అలా అనలైజ్ చేసుకొని ట్రేడ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి సంబంధించి మాట్లాడుతున్నాం. సో, ఇదొచ్చేసి నేను బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతూ వస్తున్నాను. సో, లాస్ట్ వీడియోలో కూడా నేను బేసిక్స్ చెప్పాను. సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్‌ని ఎలా డ్రా చేసుకోవాలి, సో, ఇంట్రాడేకి ఎలా ఉండాలి అనేసని. సో, ఆ లెవెల్స్‌ని బేస్ చేసుకొని నేను ఆల్రెడీ లెవెల్స్‌ని అయితే నేను డ్రా చేసుకోవడం జరిగింది. సో, వాటిల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో, ఇది మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన స్టాక్ అనమాట. సో, ఇది యూఎస్ స్టాక్ అండి. సో, ఓకేనా. సో, టైం అనేది మనకి ఇప్పుడు నైట్ 11:30 వరకు అవుతుంది. సో, ఇప్పుడు మనకు వాళ్ళకి వర్కింగ్ టైం అనమాట ఇది. ఓకేనా. సో, ఇక్కడ మనకు ట్రేడ్ అవుతున్న స్టాక్ మీరు చూస్తే, సో, మైక్రోసాఫ్ట్ కదా. సో, రైట్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను ఒక సపోర్ట్ లెవెల్ని అయితే నేను డ్రా చేసుకోవడం జరిగిందండి. సో, మీరు ఇక్కడ క్లీన్ అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ మనకు రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. ఇక్కడ మనకు రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అలాగే ఇక్కడ. సో, ఇక్కడ కంటిన్యూస్‌గా మీరు చూసినట్లయితే సో, సపోర్ట్ గాను, రెసిస్టెన్స్ గాను యాక్ట్ అవుతూ వచ్చిందనమాట. సో, ఓకేనా. సో, ఇది మనం ఖచ్చితంగా క్లియర్ అబ్జర్వేషన్ ఉంటే కానీ మనం ఇలాంటి లైన్స్‌ని ఫైండ్ అవుట్ చేయలేము. సో, ఓకేనా. సో, ఖచ్చితంగా మీరు కూడా సరే ఏదైనా ఒక స్టాక్‌లో ఇలాంటి లైన్స్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో, అప్పుడే మీరు ట్రేడ్‌కి సిద్ధం అవ్వండి. సో, ఇలాంటి లైన్స్‌ని మీరు క్లోజ్ వ్యూలో అబ్జర్వ్ చేయలేకపోతున్నట్లయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో, ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? సో, ఓకేనా. మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు వెబ్సైట్ ఏంటనేసని. సో, ఇది ట్రేడింగ్ వీక్ సంబంధించి. ఇదే కాదు investing.com వాళ్ళు కూడా మనకు ఫ్రీగా చార్ట్స్ ఇస్తుంటారు. వీళ్ళే కాదు మీకు ఏ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఉన్నా సరే వాళ్ళు కూడా మనకు ఫ్రీగా చార్ట్స్ ఇస్తుంటారు. ఆ చార్ట్స్‌లో మీరు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్‌ను డ్రా చేయడానికి ప్రాక్టీస్ చేయండి. సో, అది చాలామంది చాలా ఈజీ అనుకుంటుంటారు. సో, అది ఈజీనే. ఎలాంటి సందర్భాల్లో ఈజీ? ఇక్కడ ఉంది. సో, ఇక్కడ నుంచి సింపుల్‌గా ఒక లైన్ ఒక టూల్‌ని తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లైన్ డ్రా చేస్తే అది సపోర్ట్ అది ఓకే. అది ఒక ట్రెండ్ లైన్. సో, ఇది ఒక సపోర్ట్ అని అనుకుంటుంటారు. వీటిని డ్రా చేసి మీరు డే ట్రేడ్ చేస్తానంటే కుదరదు. సో, ఇలాంటి క్లోజ్ వ్యూలో ఇలాంటి సపోర్ట్స్‌ని, ఇలాంటి రెసిస్టెన్స్‌ని ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే మీకు కుదురుతుంది. ఓకేనా. సో, అలాగే మీకు రెసిస్టెన్స్ లైన్ గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ ఒకసారి చూడండి. సో, ఇక్కడ మనం సపోర్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో, రెసిస్టెన్స్ లైన్ చూసినట్లయితే కంబైన్ చేసామండి. ఇక్కడ చూస్తే సో, 215 ఓకేనా. సో, ఇక్కడ మీకు ప్రైస్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. 215 సో, ఓకేనా. అది ఒక రౌండ్ ఆఫ్ నెంబర్. ఓకేనా. సో, ఆ రౌండ్ ఆఫ్ నెంబర్‌కి స్టాక్ ఎలా రియాక్ట్ అయిందనే దాని గురించి నేను మాట్లాడతానండి. సో, ఇక్కడ చూడండి ఈ డే ట్రేడ్ క్లోజ్ అయ్యే టైంకి మనకి ఇక్కడ సపోర్ట్ యాక్ట్ అయింది. ఇక్కడ మనకు ఇక్కడ మనకు అదే రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవ్వకుండా బ్రేక్‌ఔట్ చేసేసిందనమాట. ఓకేనా. సో, ఈ లైన్‌ని ఆల్రెడీ ఇది బ్రేక్ చేసేసింది. ఓకేనా. ఇక్కడ సపోర్ట్ అయిన లైన్ ఇక్కడ బ్రేక్ చేసేసింది. సో, ఓకే. ఈ లెవెల్ వర్క్ అవుదా అంటే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఆ తర్వాత మనకు ఓపెనింగ్ మార్కెట్ అనేది ఆ లెవెల్ కాడే మనకు ఓపెన్ అయ్యి ఫాల్ అవ్వడం జరిగింది. అదే రోజు మనకు రెసిస్టెన్స్‌గా కూడా యాక్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే. ఆ తర్వాత రోజు ఏమైంది అదే లైను బ్రేక్ అయింది మళ్ళీ. కానీ మళ్ళీ మనకు అది రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈరోజు కూడా రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయ్యింది. ఓకేనా. సో, ఒకసారి లెవెల్ వర్క్ అవ్వలేదు కదా అని వదిలేయకూడదు. అది ఖచ్చితంగా వర్క్ అవుతూనే ఉంటుంది. పదే పదే ఆ లెవెల్ అనేది టెస్ట్ చేస్తూనే ఉంటుంది. టెస్ట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది. సో, మనం ఫెయిల్ అయింది కదా అని వదిలేస్తే ఆ లెవెల్ మళ్ళీ వర్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్‌ని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి ప్రతిసారి. సో, ఓకేనా. సో, ఇది బిగినర్స్ నేను చెప్తున్న పాయింట్‌లో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, సెకండ్ థింగ్ ఏంటంటే సో, ఇప్పుడు ఈ లెవెల్ కాడికి వస్తే మనం ప్రైస్‌ని ఎలాంటి మూవ్ తీసుకోవాలనే దాని గురించి మాట్లాడతానండి. సో, ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ అనేది చాలా క్లియర్‌గా యూజ్ అవుతుందనమాట. ఓకేనా. సో, నేను లాస్ట్ వీడియోలో నేను స్టార్టింగే చెప్పాను. నేను ఇండికేటర్స్‌ని యూజ్ చేస్తాను. ప్రైస్ యాక్షన్‌ని యూజ్ చేస్తాను. సో, నేను టోటల్ కంబైన్ అనాలిసిస్ స్టాక్ మార్కెట్‌లో ఏవేవి ఉన్నాయో అన్నిటిని యూజ్ చేస్తానండి. సో, నాకు ఒకటే గ్రేట్ అని ఎప్పుడు వెళ్ళకండి. ఓకేనా. సెకండ్ థింగ్ ఏంటంటే అదే. సో, మీరు ఇండికేటర్ యూజ్ చేస్తే ఫెయిల్ అవుతారు. కొంతమంది ఇండికేటర్స్‌ని చాలా చీప్‌గాను, ప్రైస్ యాక్షన్ ఇంత గ్రేట్‌గాను చూస్తుంటారు. అది ఎప్పటికీ చేయకండి. సో, ఓకేనా. సో, అన్నిటిని సమానంగా చూడండి. ఓకే. రైట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనకి ఈ లెవెల్‌కి దగ్గరగా వస్తుంది. అంటే మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా. సో, ఇక్కడ మనం ఏం యాక్షన్ తీసుకుంటాం? సపోర్ట్ దగ్గరకొచ్చేసింది. సో, బై చేయడం ఒకటే కదా అనుకోని ఇక్కడ బై చేయకూడదు. ఓకేనా. ఇప్పుడే మనం టైమ్ ఫ్రేమ్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే హైయర్ టైమ్ ఫ్రేమ్. సో, ఓకేనా. డైలీ టైమ్ ఫ్రేమ్ తీసుకోండి. సో, డైలీ టైమ్ ఫ్రేమ్ మీరు ఇక్కడ చూస్తే దీంట్లో ఏ ట్రెండ్ ఉంది? సో, మీరు గుర్తుపట్టడానికి ట్రై చేయండి. సో, మీకు ఏదన్నా అర్థమైతే మీ మనసులో అనుకోండి. సో, ఇక్కడ మైక్రోసాఫ్ట్ 1 డే చార్ట్ అండి ఇది. సో, ఓకే. రైట్. సో, మీరు ఇప్పుడు ప్రైస్ యాక్షన్‌లో తోపులు అనుకుందామండి. ఓకేనా. సో, ప్రైస్ యాక్షనే గ్రేట్ అనే వాళ్ళకి నేను చెప్తున్నాను. సో, దీంట్లో ఇది ఏ ట్రెండ్‌లో ఉందో మీరు చెప్పండి. సో, ఓకేనా. సో, మీకు ఇక్కడ హైయర్ హైస్ ఫార్మ్ అయితే ఇది అప్ ట్రెండ్ అంటారు. ఓకేనా.
సో కంటిన్యూస్గా మనకు 3 హైయర్ హైస్ని ఫామ్ చేస్తే అప్ ట్రెండ్ అని చెప్పొచ్చు, ఓకేనా. కంటిన్యూస్గా 3 లోవర్ హైస్ని ఫామ్ చేస్తే అది డౌన్ ట్రెండ్ అని చెప్తూ ఉంటారు, ఓకేనా, స్వింగ్స్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ మనకి ఏమైంది, కన్సాలిడేట్ అవుతుంది, ఓకేనా, ఈ స్టాక్ అనేది. సో దీంట్లో ట్రెండ్ ఏంటని చెప్పడం ఎవరి తరము కాదనమాట, ఎందుకంటే ఇది కన్సాలిడేషన్లో ఉంది డైలీ టైం ఫ్రేమ్లో, ఓకేనా. సో ఇలాంటప్పుడే మనకు ఇండికేటర్స్ యూజ్ అవుతాయండి, ఓకేనా. సో ప్రతిసారి కూడా ఇండికేటర్ని యూజ్ చేయడం నేర్చుకోండి, ఓకేనా. సో రైట్, నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఇండికేటర్ పేరు వచ్చేసి మూవింగ్ యావరేజ్ రెయిన్బో అనమాట, ఓకేనా. సో ఇక్కడ రెయిన్బోని నేను ఇలా క్లిక్ చేసినట్లయితే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 200 ఈఎంఏ అనమాట, ఓకేనా. 200 ఈఎంఏ కంటే కూడా స్టాక్ పైన ట్రేడ్ అవుతుంది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నామండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 100 ఈఎంఏ అనమాట, ఈ లైన్ బ్లూ లైన్ ఏదైతే ఉందో, సో ఇది 100 ఈఎంఏ కంటే కూడా పైన ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ లైన్స్ అన్నవి ఎవ్రీ 5 మినిట్స్ ఇంటర్వెల్ని తీసుకొని ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఓకే, ఎవ్రీ 5ని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో ఇది మీకు చెప్పడం కంటే కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి 5 ఈఎంఏ, ఇది వచ్చేసి 10 ఈఎంఏ, ఇది వచ్చేసి 15 ఈఎంఏ, ఇది వచ్చేసి 20 ఈఎంఏ, ఇది వచ్చేసి 25 ఈఎంఏ, ఇది 30 ఈఎంఏ. ఇలాగా ప్రతి 5 మినిట్స్ ఇంటర్వెల్తో మనకు 5 నెంబర్ ఇంటర్వెల్తో ఇది మనకు ఉండడం జరుగుతుంది అనమాట. సో వీటిని మినిట్స్తో కొలవకూడదు, సో వీటిని పాయింట్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఓకే రైట్, ఇప్పుడు మనం చూస్తే ఎవ్రీ 5 పాయింట్స్కి మనము ఇంటర్వెల్ని అయితే తీసుకోవడం జరిగింది, ఓకే రైట్. ఇక్కడ మనం చూస్తే స్టాక్ అనేది ఈ మూవింగ్ యావరేజెస్ అన్నిటికంటే కూడా హై లెవెల్లోనే ట్రేడ్ అవుతుంది. మీరు ఒకసారి క్లోజ్ వ్యూ తీసుకుందాం. సో ఇక్కడ క్లోజ్ వ్యూ చూస్తే మనకు ట్రెండ్ అనేది పైకి ఫామ్ అవుతుంది. అట్ ఏ టైం మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో మనకు ప్రైస్ యాక్షన్ ఇక్కడ యూజ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తే ఏం అర్థమవుతుందంటే మనకు క్యాండిల్స్ అనేవి ఒకటి డోజీ, ఇక్కడ మనకు అక్కడ ఒక డోజీ, ఇక్కడ ఒక డోజీ, ఇక్కడ ఒక డోజీ, ఇక్కడ ఒక డోజీ, ఇప్పుడు ఈ రోజు ట్రేడ్ అవుతున్నది కూడా ఒక డోజీ, ఓకేనా. సో ఇక్కడ ఇంతకు ముందు రోజు ట్రేడ్ అయింది కూడా ఒక డోజీ, అంటే ఇండిసిజన్ జరుగుతుంది ఈ స్టాక్లో. ఇండిసిజన్ అంటే సో బై సైడ్ వాళ్ళు ట్రేడింగ్ పర్ఫెక్ట్ అనే ట్రేడ్ చేస్తున్నారు, సెల్ సైడ్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అనే ట్రేడ్ చేస్తున్నారు. సో రెండు పక్కల సో ఒక క్లమ్జీ సిచ్యువేషన్ ఉందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డే ట్రేడ్ చేస్తున్నప్పుడు అనే దాన్ని కూడా నేను మాట్లాడతాను. సో ఇప్పుడు మనకు ట్రెండ్ ఏమని అర్థమైంది. సో ఒక విధంగా చూస్తే ఇది అప్ ట్రెండ్ అనమాట, ఓకేనా. సో పేరుకి కన్సాలిడేట్ అవుతుంది, బట్ కానీ కొంతవరకు దీంట్లో అప్ ట్రెండే ఉంది. ఎందుకు అంటే సో మనకు ఇప్పటి వరకు ప్రీవియస్గా కొనసాగింది అప్ ట్రెండ్, అలాగే ఇప్పటికీ ఆల్రెడీ సపోర్ట్ని టెస్ట్ చేసుకొని టాప్కి వెళ్ళి రెసిస్టెన్స్ని టచ్ చేసి బాటమ్కి ఫాల్ అయ్యి ఆ తర్వాత అగైన్ మళ్ళీ మనకు టాప్కి వెళ్తుందండి. సో ఇది మనకు ప్రైస్ యాక్షన్ మీద ఐడియా ఉన్నట్లయితే మీకు తెలుస్తుంది, ఇలా మూవ్ అయింది, ఇలా ఫాల్ అయింది, అలాగే ఇలాగ అప్వర్డ్లో మూవ్ అవుతుంది, ఓకేనా. సో మనకు ఇది అప్ ట్రెండ్లో ఉందని మనకు ఒక కంక్లూజన్కి రండి, ఓకేనా. 1 డే డైలీ టైం ఫ్రేమ్లో మనకు అప్ ట్రెండ్లో ఉంది, ఓకేనా. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్ చూడండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మనకు మోస్ట్లీ ఇండికేటర్స్ పైన, అంటే మనకి మూవింగ్ యావరేజెస్ కంటే కూడా కొంత పైనే మనకు ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడా కూడా నెగిటివ్ ట్రెండ్లో ఉన్నట్లు మనకు స్టాక్ కనిపించట్లేదు, ఓకేనా. సో ఇప్పుడు మీ డైలీ టైం ఫ్రేమ్కి రండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు ఫాల్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, మీకు నెగిటివ్ చెప్తున్నాయి, ఓకేనా. సో 5 మినిట్స్కి రండి, ఓకేనా. సో 5 మినిట్స్కి వచ్చినట్లయితే మీకు ఇక్కడ మనకు నెగిటివ్ చెప్తుంది, ఓకేనా. సో ఇక్కడ మీకు 2 థింగ్స్ అర్థమవుతాయండి. సో హైయర్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ అనేది పాజిటివ్, లోవర్ టైం ఫ్రేమ్ అలాగే ట్రేడింగ్ టైం ఫ్రేమ్లో మనకు ట్రెండ్ అనేది నెగిటివ్లో ఉంది అని మనకు క్లియర్గా ఐడియా వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసి డిసిజన్ అనేది కంప్లీట్గా మీ పైనే డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇక్కడ మీరు ట్రేడ్ చేస్తారా, ట్రేడ్ చేయరా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఓకేనా. నా విషయానికి వస్తే నేనైతే ట్రేడ్ని అయితే ఇక్కడ బిగినర్స్ని చేయొద్దని చెప్తాను. నా విషయానికి వస్తే నేనైతే ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను, బట్ చాలా చాలా మైన్యూట్ టార్గెట్స్ పెట్టుకుంటాను అనమాట. సో మైన్యూట్ టార్గెట్స్ అంటే 25%, 0.25%, 0.30%, స్టాప్ లాస్ వచ్చేసి 0.10% కానీ 0.20% కానీ, చాలా టైట్ స్టాప్ లాస్, అంటే చాలా తక్కువ స్టాప్ లాస్, తక్కువ టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ట్రెండ్ అనేది క్లియర్గా లేదు కాబట్టి, ఓకేనా రైట్. సో ఓకే రైట్. ఇంక ఇప్పుడు స్టాప్ లాస్ని ఎలా పెట్టుకోవాలి అంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏటీఆర్, ఓకేనా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే స్టాక్లో ఎంత వాల్టైల్ ఉంది అనేది చెప్తుంది అనమాట, ఓకేనా. సో ఒకవేళ మీరు స్టాప్ లాస్ అనేది ఈ నెంబర్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మీకు దీనికంటే ఒక నెంబర్ ఉంటుందండి. సో ఆ నెంబర్నైనా యూస్ చేయొచ్చు, లేదా ఆ నెంబర్కి దగ్గరగా ఉండే మీ పర్సంటేజ్ ఏదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో దీన్ని నెంబర్తో అంటే రూపీస్తో కొలవడం కంటే కానీ డాలర్స్తో కానీ దేంతో అయినా సరే మీరు రూపీస్తో కొలవడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి, ఓకేనా.
రూపీస్ని కానీ డాలర్స్ కానీ ఇక్కడ మనం స్టాప్ లాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో అది ఎలా అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఎప్పుడు కానీ ఎందుకు ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నాం అనే లాజిక్ మీకు అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. సో ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేసుకొని ఫాలో అవుతుంది. సో ఇది చాలా సార్లు మనకి ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ అయింది, ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ అయింది, అలాగే ఇక్కడ మనకు సపోర్ట్గా యాక్ట్ అయ్యి మనకు అప్ ట్రెండ్ వచ్చింది, ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకు సపోర్ట్గా యాక్ట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు కీ థింగ్ యూజ్ అవుతుందండి, అదేంటంటే స్టాప్ లాస్ పర్సంటేజ్ అండి. సో ఓకేనా, సో రైట్. సో మీకు ఏం చెప్పాను, సో ఈ ఏటీఆర్ వాల్యూ అనేది మనకు ఎంత వాలటైలిటీ ఉందనేది చెప్తుంది. అంటే సో ఇక్కడ మనం ఏటీఆర్ వాల్యూ కంటే ఎక్కువ పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి అవకాశాలు తక్కువ అని. ఓకేనా, షార్ట్గా చెప్తున్నానండి మీకు. ఓకేనా, సో ఏటీఆర్ వాల్యూ కంటే తక్కువ పెట్టుకుంటే అంటే మీకు ఈ స్టాప్ లాస్ అనేది ఎంత పాయింట్స్ అయితే ఉందో అంత పాయింట్స్ కంటే కూడా తక్కువ. అంటే ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు 47 ఉంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అర్థమైందా మీకు? ఇక్కడ లెవెల్ కనిపిస్తూ ఉంటుందండి. ఓకేనా, 0.48. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎంత ఉందనేది మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు లెవెల్ చూడండి, 0.47 ఉంది కదా. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు 0.47 ఉంది. మనం ఇక్కడ స్టాప్ లాస్ ఎంత పెట్టాం, 0.48 పెట్టాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, 0.22%. అంటే మనకి స్టాక్లో మన స్టాప్ లాస్ అనేది 0.22% అనమాట. ఓకేనా, సో టార్గెట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, మనకు టార్గెట్ అనేది ఈ రేంజ్ అనేది మనకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం కదా. సో ఆ టార్గెట్ లెవెల్ కంటే కూడా కొంత కిందకు వచ్చి ఫామ్ చేసుకుందామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే రిస్క్ రివార్డ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, మీ రిస్క్ ఎంత అనేది ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే సో మీరు ఇక్కడ ఎంటర్ అవుతామండి. సో ఇక్కడ మన టార్గెట్ అనేది 40% అనమాట. ఓకేనా, సో మన స్టాప్ లాస్ చూసుకుంటే 22% ఉంది, 0. ఓకేనా, సో ఇది కూడా 0.40% మన టార్గెట్. ఓకే, సో ఇప్పుడు మనకు రిస్క్ రివార్డ్ పరంగా 1.77 ఉంది. అది ఎలా చెప్పగలమంటే మనకి ఇక్కడే తెలిసిపోతుంది చూడండి. రిస్క్ రివార్డ్ రేషియో 1.77 ఉందన్నమాట. సో ఓకేనా, సో 1.77 ఉండడం వల్ల అంటే మనకు రిస్క్ రివార్డ్ రేషియో ప్రాపర్గా లేదు. ఓకేనా, ఎప్పుడు కానీ రిస్క్ రివార్డ్ రేషియో 2 కంటే తక్కువ ఉంటే ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొద్దండి. ఓకేనా, సో మీరు ఎక్స్పర్ట్స్ అయ్యే వరకు 2 కంటే తక్కువ ఉంటే చేయొద్దండి. సో ఇప్పుడు మనం దాన్ని 2గా మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒకటి టార్గెట్నన్నా పెంచుకోవాలి, లేదా స్టాప్ లాస్నైనా తగ్గించుకోవాలి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ని తగ్గిద్దాం. ఓకేనా, స్టాప్ లాస్ని తగ్గిస్తే మనకు రిస్క్ రివార్డ్ రేషియో 2కి వస్తుంది. ఇక్కడ చూడండి, అప్పుడు మనకు స్టాప్ లాస్ అనేది 20%, 0.20% మన స్టాప్ లాస్ అవుతుంది. మన టార్గెట్ అనేది 0.40% మనకు టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ ట్రేడ్లోకి ఎగ్జిక్యూట్ అయినట్లయితే. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ని దేన్ని యూస్ చేసి పెట్టామండి, ఏటీఆర్ని యూస్ చేసి పెట్టాం. సో మనకు ఏటీఆర్ వాల్యూ ఎంత చూపిస్తుంది, 0.47 చూపిస్తుంది. మీరు ఒకసారి ఏటీఆర్ వాల్యూని గమనించండి. సో మనం స్టాప్ లాస్ ఎంత పెట్టాం, 0.42 పెట్టామన్నమాట. ఓకేనా, సో 0.47 నుంచి మనం కొంత మాడిఫై చేసుకొని మన రిస్క్ రివార్డ్ రేషియోకి తగ్గట్లు మనం ఇక్కడ 0.42 పెట్టామన్నమాట. ఇన్ కేస్ మనకు మంచి టార్గెట్ ఉందనుకోండి, సో అక్కడ మనకు రిస్క్ రివార్డ్ రేషియో కూడా మంచిగా ఉంటుంది. సో అలాంటి టైంలో మనము ఏటీఆర్ వాల్యూ ఎంతైతే ఉందో అంత కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఏటీఆర్ వాల్యూ అనేది అప్రాక్సిమేట్గా ఇంతవరకు ఉండొచ్చు అని చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మన రిస్క్కి తగ్గట్లు మనం మాడిఫై చేసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మనం స్టాప్ లాస్ని అయితే పెట్టాలి. సో ఇలా పెడితే స్టాప్ లాస్ హిట్ అవ్వదా అంటే ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇవ్వలేను, నేనే కాదు ఎవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే సో ఈ లెవెల్ని మనకు ఆల్రెడీ సపోర్ట్ చేసింది ఇంతకు ముందు అంతా. సో సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని అప్వర్డ్ వెళ్తుంది అనేది మన వ్యూ. సో మనకు హైయర్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. సో మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో ప్రైస్ని మనం మైక్రోసాఫ్ట్ని బై చేస్తున్నాం. ఓకేనా, సో ఈ సపోర్ట్ని కనుక అది బ్రేక్ చేసిందంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఆ తర్వాత హిట్ అయితే మనకి ఇంత దూరం ఫాలో అవడానికి ఛాన్స్ ఉందండి. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఆ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో నేను చెప్పేది సెకండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనమాట. ఓకేనా, సో ఇంతకుముందు ఇక్కడ మనకు ఆ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేసింది, అలాగే ఇక్కడ మనకు ఆ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేసింది. 5-6 డేస్ బ్యాక్ మనకు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ అనేది మనకు కింద ఉంది. సపోజ్ ఇది కనుక బ్రేక్ అయితే ఈ లెవెల్ వరకు ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో రైట్. సో ఇక్కడ మనము ఎగ్జిక్యూట్ చేసాము అనుకుంటే సో మనం కాషియస్గా ఉండాల్సిన థింగ్స్లో ఒకటండి. సో ఈ ప్రైస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. సో ట్రేడ్ తీసేసుకున్నాం కదా, సో మనకు స్టాప్ లాస్ టార్గెట్ ఏదో హిట్ అవుతుంది కదా అని మనం వేరే స్టాక్స్ని అబ్జర్వ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఒక 5 మినిట్స్కి ఎవ్రీ మూమెంట్కి మనం అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో రైట్. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నామని మీరు అనుకున్నట్లయితే సో వన్స్
మీకొక ఇక్కడ నుంచి ఒక పర్సెంటేజ్ పెరుగుతుంది కదండీ! సో, మీకు మీరు అనుకున్న వైపు ఒక 10% అప్‌వర్డ్ వచ్చిందనుకోండి. 0.10% మీ వైపు వస్తే, సో, మీ స్టాప్ లాస్‌ని 0.10%కి తగ్గియండి. అలాగా. సో, 0.10% తగ్గియండి. సో, ఇక్కడ మీకు మీ వైపు వచ్చే కొద్దికి సో, మీ స్టాప్ లాస్‌ని కొంత అప్‌వర్డ్‌కి తీసుకుంటూ రండి. ఓకేనా? సో, అలా కాదు నేను ఇంకొక విధంగా ట్రయల్ చేయాలనుకుంటున్నాను అంటే, సో, ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కదా! సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకు హైక్ వచ్చింది కదా! సో, ఇక్కడ వరకు అప్‌వర్డ్ మూవ్ అయింది కదా! సో, ఈ లెవెల్ నుంచి ఏటీఆర్ ఎంతుంది? ఓకేనా? సో, ఈ లెవెల్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న లెవెల్ నుంచి ఏటీఆర్ ఎంతైతే ఉందో ఆ లెవెల్‌కి స్టాప్ లాస్‌ని మూవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, రైట్. సో, ఇలా మనం ఒక స్టాప్ లాస్‌ని, ఇలా మనం ఒక ఎంట్రీ ప్రైస్‌ని, అలాగ ఒక టార్గెట్‌ని పెట్టుకోవడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? రైట్. సో, ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్ బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో, బిగినర్స్‌కి అర్థమైందని అనుకుంటున్నాను. సో, హోప్ మీకు అర్థమైనట్లయితే ఆహ్, మంచిదండి. సో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అని మీరు అనుకుంటున్నారో, మీరు ఏవైతే అనుకుంటున్నారో అది వచ్చేసి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లేదనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చండి. సో, మెసేజ్ చేయండి. సో, నేను మెసేజ్ చేయండి అంటున్నారు కదా! సో, మెసేజ్ చేస్తే వాడి ఫోన్ నెంబర్ ఇచ్చి మాతో ఏదో డీల్ పెట్టుకుంటాడనే ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితిలో పెట్టుకోవద్దు. నేను ఎవరితో ఏ డీల్ పెట్టుకోను. సో, ఎవరికీ క్లాసెస్ ప్రొవైడ్ చేయను. ఎవరి దగ్గర మనీ ఎక్స్‌పెక్ట్ చేయననమాట. ఓకేనా? సో, మీరు నాకు ఏదైనా చెప్పాలి. సో, ఇలా చెయ్యి నీకు బెస్ట్ అని మీరు అనుకుంటే అది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లేదనుకుంటే ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. ఓకేనా? రైట్. సో, ఇంకేదన్నా మీరు టాపిక్ కోరుకుంటున్నట్లయితే ఆహ్, కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాని మనము చూడడానికి ట్రై చేస్తాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.